చేసుకుని మనం ధ్యానం చేసుకుందాం ప్రియులారా. పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతి అయిన దేవానికి వందనాలు. నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. గడిచిన 2020 సంవత్సరము జనవరి నుండి డిసెంబర్ వరకు అనేక మరణకరమైన అపాయము నుండి, కరోనా వ్యాధి నుండి మీరు మమ్మల్ని తప్పించి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, బలాన్ని నాకు ఇచ్చారు. నాకు మాత్రమే కాకుండా మీరు మాకు అప్పగించిన పరిచర్యలో ఉన్న విశ్వాసులు, పరిచారకులు, మా గ్రామస్తులు అందరినీ కూడా క్షేమాన్ని ఉంచారు, ఆరోగ్యాన్ని దయచేశారు. నూతన దినాన్ని చూడగలిగే ధన్యతలు ఇచ్చాము. నూతన సంవత్సరంలో ప్రవేశించే కృపను దయచేశాము. అందుని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. వాక్యమును వినాలని ఆశపడుతున్నాం. వాక్యము నీది నాయన. దైవావేశంతో కలిగిన వాక్య భాగములు నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాం. మా జ్ఞానం లేదు తండ్రి. దేవా, మీరే మాకు నేర్పించండి. మీరు మాకు పరమ గురువుగా ఉన్నారు తండ్రి. యేసు ప్రభువా, మీరే మాకు బోధించండి. విదాసుడు నిలబడి మాట్లాడుతుండగా పర సంబంధమైన జ్ఞానములు దయచేయండి. వాక్యములో లోతుల్లోనికి వెళ్ళి ప్రకటించే కృప దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, నూతన సంవత్సర సందేశాన్ని మనం ఇందాం. న్యూ ఇయర్ మెసేజ్ని మనం ఇందాం. గడిచిన సంవత్సరం ఒక నూతనమైన కోణంలో కొన్ని పాఠాలు మనం విన్నాం. ఈ సంవత్సరం ఒక నూతనమైన విధానంలో మనం ఆలోచన చేద్దాం. ఒక సంవత్సరం రావాలంటే దీని వెనకాల ఈ ప్రకృతి అంతా కూడా పనిచేస్తూ ఉంది. ఒక దినం రావాలన్నా, ఒక నెల రావాలన్నా, ఒక సంవత్సరం రావాలన్నా దీని వెనకాల ప్రకృతి పనిచేస్తుంది. మనం నివసించే భూమి, అలాగే మిగిలిన గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, సౌర కుటుంబంలో పాలపుంత నక్షత్రం చుట్టూ, పాలపుంత నక్షత్రం చుట్టూ, సెంట్రల్ పాయింట్ చుట్టూ తిరుగుతూ ఉన్నది. ఇవన్నీ ఖచ్చితంగా పనిచేస్తున్నాయి. ఇవన్నీ, ఈ గ్రహాలన్నీ ఏవి ఒకటి పని చేయకపోయినా అంతరాయం కలుగుతుంది. గనుక దినములు, నెలలు, సంవత్సరాలు మనకు వస్తున్నాయి. అవన్నిటికీ దేవుడు కలిగజేసి వాటికి పనిలో దేవుడు పెట్టాడు. నక్షత్రాలు, సూర్యుడు, గ్రహాలన్నీ కూడా, ప్రకృతి అంతా కూడా ఒక పనిలో పెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నూతన సంవత్సరం కొరకు ఒక 10 రోజుల నుండో, ఒక నెల రోజుల నుండో, 15 రోజుల నుండో మనం ఎదురు చూస్తూ ఉంటాం. డిసెంబర్ 15వ తారీఖు వచ్చిందంటే డిసెంబర్ 25వ తారీఖు తర్వాత నూతన సంవత్సరం వస్తుంది అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. అవునా కాదండి? అందరం క్రిస్మస్ ఆనందంతో పాటు నూతన సంవత్సరం ఆనందం కోసం ఎదురు చూస్తూ ఉంటాం, కనిపెడుతూ ఉంటాం. దేవుడే, మనమేమో నూతన సంవత్సర ఆనందం కోసం ఎదురు చూస్తాము, క్రిస్మస్ ఆనందం కోసం ఎదురు చూస్తూ ఉంటాము. దేవుడేమో మన ప్రవర్తన కొరకు, మన ప్రవర్తన గురించి, మన నడక గురించి ఎదురు చూస్తూ ఉంటాడు, కనిపెడుతూ ఉంటాడు. ప్రియులారా, రాత్రికాల సమయంలో మనం విన్నాము, మీ ప్రవర్తనను గురించి జాగ్రత్త అని దేవుడు మనతో మాట్లాడాడు. దేవుడు తన చేసిన గ్రహాలన్నీ పనిచేస్తుంది. కానీ దేవుడు అనుకుంటాడు, నేను పనిపెట్టిన గ్రహాలన్నీ కూడా, ప్రకృతి అంతా కూడా పనిచేస్తున్నాయి, నా పిల్లలు ఏం చేస్తున్నారు అని దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు భూమి మీద చూస్తూ ఉన్నాడు. డిసెంబర్ నెల 31వ తారీఖు రాత్రి మన వారు చాలా మంది దేవుణ్ణి స్తుతించేది పోయి, దేవుణ్ణి గణపరిచేది పోయి, దేవుని సన్నిధిలో గడిపేది పోయి, మన గ్రామం సంగతి మాట్లాడటం లేదు కానీ బయట సిటీలలో
బయట పట్టణ ప్రాంతాలలో క్రైస్తవులమని చెప్పుకుంటున్న వారు, క్రైస్తవ కుటుంబంలో పుట్టామనుకుంటున్నటువంటి వారు అందరూ కాదు, కొందరు బార్లలో, క్లబ్బులలో విడిగా నూతన సంవత్సరం వస్తుంది అంటూ త్రాగి ఆడుతున్నారు, పాడుతున్నారు బయట. కానీ ప్రభు మా కృపను బట్టి మీరు, నేను, మనము ప్రభు సన్నిధిలో వచ్చి నిన్నటి దినం రాత్రి ఒక నూతనమైన తీర్మానంతో నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి ప్రభు సన్నిధిలో గడిపాం. దేవునికి స్తోత్రం. పిల్లరా, క్లబ్లలో రాత్రంతా ఎగిరి వచ్చేవారు కొంతమంది ఉన్నారు, అందరు కాదు, కొంతమంది ఉన్నారు. పట్టణ ప్రాంతాలలో డబ్బంతా ఖర్చు చేసి ఎగిరేవారు ఉన్నారు. కానీ దేవాది దేవుడు నాకు చేసిన మేలును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని ప్రభు దగ్గర కొంతమంది రాలేకపోతున్నారు. కొంతమంది వస్తున్నారు, కొంతమంది స్తుతించారు, కొంతమంది మహింపరిచారు, కొంతమంది కృతజ్ఞత స్తుతులు చెల్లించారు రాత్రి. పిల్లరా, ఒక నూతనమైన విధానంలో ఈ నూతన సంవత్సర సందేశాన్ని విందాం. చారిత్రాత్మక దృక్పథంలో ఈ దినము నూతన సంవత్సర సందేశాన్ని మనం విందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఈ మాట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరితో అంటున్నారంటే, యేసు ప్రభు వారు తన శిష్యులతో అంటున్నారు. ఎవరితో అంటున్నారు? శిష్యులతో. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? ప్రభు యేసుక్రీస్తు వారు యేసు ప్రభు వారి శిష్యులతో ఈ మాట తెలియజేస్తున్నాడు. కాలమును సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకునుట మీ పని కాదు. ఇంటికి కాలాలు సమయాలు ఎలా పనిచేస్తున్నాయి అని ఆలోచిస్తే పిల్లరా, ఆదికాండం 1వ అధ్యాయము 14-15 వచనంలో రాయబడి ఉన్నాయి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కానియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాక అనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతుల యుండుగాక అనియు పలికెను. ఆ ప్రకారము ఆయను. దినములను కాలములను సూచించుటకై దేవుడు సూర్య సందర్లను కలుగా చేశాడు. సూర్య సందర్లను ఎందుకు కలుగజేశాడు? కాలములు, దినములు, నెలలు, సంవత్సరములు సూచించుటకై సూర్య సంద్ర నక్షత్రములను కలుగజేశాడు. ఈ కాలములు, దినములు, సంవత్సరములు దేవుని చేతిలో ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రకృతి దేవుని చేతిలో ఉంది. ప్రకృతి పనిచేస్తుంది. ఒక దినం రావాలన్నా, ఒక నెల రావాలన్నా, ఒక సంవత్సరం రావాలన్నా ప్రకృతి పనిచేస్తుంది అని నేను ఆరంభంలో అన్నాను. దినములు, సంవత్సరములు దేవుని చేతిలో ఉన్నాయి. ఈ కాలాన్ని పనిచేయుటకు, సూర్య సంద్ర నక్షత్రాలు పనిచేయుటకు, ఇవన్నీ కూడా అన్నిటికీ అధిపతి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే సైన్యములకు అధిపతి అయిన యెహోవా అని బైబిల్ గ్రంథంలో ఉంది. ఒక మాట మీకు బాగా పరిచయం ఉన్న వాక్య భాగం చూపిస్తాను. సూర్యుడు తనంతట తాను ఉదయిస్తున్నాడా, దేవుడు ఉదయింపజేస్తున్నాడా? చెప్పండి ప్రియులారా. సూర్యుడు తనంతట తాను ఉదయిస్తున్నాడా, దేవుడే ఉదయింపజేస్తున్నాడా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం దయచేసి చదివి సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి చదవండి ప్రియులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను అమ్మా తన సూర్యుని అండర్లైన్ చేయండి, ఉదయింపజేసి. ఏం చేస్తున్నాడు? సూర్యుని ఉదయింపజేస్తున్నాడు దేవుడు. సూర్యుని ఏం చేస్తున్నాడు? ఉదయింపజేస్తున్నాడు.
అటు దేవుడు పనిలో ఉన్నాడు, ప్రకృతి అంతా కూడా పనిలో ఉంది. గమనించండి ప్రియులారా, ఒక దినం రావాలన్నా సరజాగ్రత్త వినండి, ఒక నెల రావాలన్నా, ఒక సంవత్సరం రావాలన్నా దేవుడు పనిలో ఉన్నాడు. దేవుడు కలిగించిన ప్రకృతి పనిలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. కానీ మానవుడు మాత్రము ఖాళీగా తిరుగుతున్నాడు. దేవుడు పనిలో ఉన్నాడు, ప్రకృతి పనిలో ఉన్నది. ప్రకృతి పని చేస్తున్నాయి. ఒక దినం రావాలంటే, ఒక సంవత్సరం రావాలంటే, ఒక నెల రావాలంటే పని చేస్తూ ఉన్నాడు. దేవుడు పని చేస్తూ ఉన్నాయి ప్రకృతి. కానీ మానవుడు మాత్రము ఖాళీగా వచ్చినంత వరకు తాగి గంతులేస్తున్నాడు పని లేక. అర్థం చేసుకుంటున్నారా? దేవుడు పనిలో ఉన్నాడు. ఎందుకంటే ఉదయింపజేస్తున్నాడు సూర్యుడిని. తాను కలిగి చేసిన గ్రహాలన్నీ కూడా పనికొచ్చేటట్లుగా పని చేస్తున్నాయా లేదా ఆపరేటింగ్ చేస్తున్నాడు దేవుడు. కార్యనిర్వహణ చేస్తున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు. ఏది ఒకటి మిస్టేక్ అయినా అభ్యంతరం కలుగుతుందని అంటే దేవుడు పని చేస్తున్నాడా లేదా ప్రియులరా? దేవుడు పని చేస్తున్నాడు. అంటే ప్రకృతి పని చేస్తుందా లేదా ప్రియులరా? ప్రకృతి పని చేస్తుంది. దేవుడు పని చేస్తుంటే, ప్రకృతి పని చేస్తుంటే ఖాళీగా మానవుడు ఏం చేస్తున్నాడు? సమయాన్ని వేస్ట్ చేస్తున్నాడు. ఈరోజు ఫేస్బుక్ల ముందు, యూట్యూబ్ల ముందు పరకరాని పాపకు ఇష్టమైన బూతులు చూసి సమయం అంతా వేస్ట్ చేసుకుంటున్నాడు. ఇది కూడా పనే కదా అనుకుంటే అది నీ అవివేకం. అది క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఖాళీగా ఉండి సమయం అంతా వేస్ట్ చేసుకుంటున్నది ఎవరనంటే మానవుడు. ఒకవేళ 2020 సంవత్సరంలో నీవు చదువు అని మీ టీచర్స్ చెప్పినా, మీ తల్లిదండ్రులు చెప్పినా సమయాన్ని అంతా కూడా వేస్ట్ చేసుకుని ఖాళీగా ఉండి అనవసరంగా టైం వేస్ట్ చేసావేమో. ఈ 2021 సంవత్సరంలో ఒక నూతనమైన తీర్మానంలోనికి రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. 2020 సంవత్సరంలో మీ తల్లిదండ్రుల మాటలు అవిధేయత చూపి, నేను చదువుకున్నాను కదా, నాకు అన్ని తెలుసు కదా అనుకుని అవిధేయత చూపావేమో. ఈ నూతన సంవత్సరంలో నీ తల్లిదండ్రుల మాటలు విధేయత చూపి ఎక్కువ కాలం బ్రతకటానికి ప్రయత్నం చేయండి. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము. నీవు దీర్ఘాయుష్మంతుడు ఒకటకు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ప్రియులరా, మన తల్లిదండ్రులను గౌరవిస్తే, మన తల్లిదండ్రుల మాటలు వింటే దేవుని వాక్యంలో ఉంది ఎక్కువ కాలం బ్రతుకుతాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు పని చేస్తున్నాడు, ప్రకృతి పని చేస్తుంది. చదవవలసిన టైంలో నువ్వు చదవాలి, ఆడవలసిన టైంలో నువ్వు ఆడాలి, ప్రార్థన చేయవలసిన టైంలో ప్రార్థన చేయాలి, పని చేయవలసిన సమయంలో పని చేయాలి. అనవసరంగా సమయం వృధా చేసుకోవద్దు. ఒక దినం రావటానికి, ఒక నెల రావటానికి, ఒక సంవత్సరం రావటానికి దేవుడు ఎంత పని చేస్తున్నాడో చూడండి. లాస్ట్ ఇయర్ మీకు మాట్లాడాను, పాలకొంత గురించి చెప్పాను, సూర్యచంద్ర నక్షత్రాల గురించి చెప్పాను. గుర్తుందా? నోట్స్ గుర్తుందా మీకు? మోహన్ గారు గుర్తుందా? కైసర్ గారు? దేవుడు ఎంత పని చేస్తే గాక ఒక దినం రాదు. ప్రకృతి ఎంత పని చేస్తే గాక ఒక నెల రాదు, ఒక సంవత్సరం రాదు. దేవుడు పని చేస్తున్నాడు. ఎవరి కొరకు? నీ కొరకు. ప్రకృతి పని చేస్తున్నాయి. ఎవరి కొరకు? నీ కొరకు. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం దయచేసి చదవండి ప్రియులారా. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలగగా 6వ దినమాయెను. దేవుడు పని చేస్తున్నాడా లేదా ప్రియులారా? పని చేస్తున్నాడా లేదా? దేవుడు మంచిదిగా చూశాడు. మంచిదిగా చూసిన దానిని కొన్ని రోజులు పోయిన తర్వాత 6వ అధ్యాయం వరకు వస్తే, 6వ అధ్యాయం 5-6 వచనంలో చూస్తే మంచిదిగా ఉన్న దానిలో, మంచిదిగా కలుగజేసిన దాంట్లో మానవుడు కూడా ఉన్నాడు. ఆ మంచిదిగా తయారు చేయబడిన దానిలో, మంచిదిగా కలుగజేయబడిన దానిలో ఆ మానవుడు ఉన్నాడు. ఆ మానవుడు ఏమయ్యాడో చూడండి ప్రియులారా. 6వ అధ్యాయం 5వ వచనం, 5-6 వచనం చదవండి ప్రియులారా. ఆదికాండం
6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి. చూడండి అన్ని మంచిగా ఉన్నాయి, అన్ని మంచిగా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి. మానవుడు కూడా మంచిగానే ఉన్నాడు, చాలా మంచిదిగా ఉండేది. అయితే తర్వాత ఏమైంది? తాను భూమి మీద నరులను చేసినందున యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. సంతోషించిన దేవుడు, ఆనందించిన దేవుడు, అంత మంచిదిగా ఉందని ఆనందించిన దేవుడు నరులు వారి హృదయ చెడు ఆలోచనను బట్టి ప్రభు బాధపడ్డాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, 2020 సంవత్సరంలో నీ క్రియలను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ మాటలను బట్టి, నీవు చేసే పనులను బట్టి ప్రభువుకు ఆయాసం కలిగి బాధపడ్డాడేమో. ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టింది నీవు నేను మనమందరం కూడా పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. అంత మంచిదిగా ఉంది అనుకున్నాడు దేవుడు. తర్వాత ఏమైంది? హృదయంలో గాయమైంది, హృదయంలో బాధ కలిగింది. ఆదికాండం 8వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీద నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకు శపించినట్టున్నాడు? ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. ఎలాగుంది? మంచిదిగా ఉన్న దానిని, మంచిదిగా చేసిన దానిని ఏం చేశారు వీరు? చెడుగా మార్చేశారు. 6వ అధ్యాయము 11వ వచనం చదవండి దయచేసి. ఆదికాండం. భూలోకమును దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. ఏం చేశారు వీరు? చెడగొట్టేశారు. దేవుడు ప్రకృతిని తయారు చేశాడు, దేవుడు పవిత్రంగా కలిగి చేశాడు సృష్టిలో. కానీ మానవుడు ఏం చేశాడు? చెడగొట్టేశాడు. దేవుని సన్నిధిని భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. పాపముతో నిండి ఉన్నది, బలత్కారముతో నిండి ఉన్నది. 13వ వచనం చదవండి ప్రియులారా. 13. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. మంచిగా ఉన్న దానిని, చక్కగా ఉన్న దానిని, భూలోకము దేవుని సన్నిధిని ఎప్పుడైతే చెడిపోయిందో, ఎప్పుడైతే చెడిపోయారో మనుషులు, భూలోకము బలత్కారంతో ఎప్పుడు అయితే నిండి ఉన్నదో భూమితో కూడా నాశనము, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేస్తారని దేవుడు పలికాడు. ఎందుకు? మంచిగా ఉన్న దానిని చెడగొట్టినందుకు, మంచిగా ఉన్న దాన్ని పాడు చేసినందుకు. దేవుడు నీకు ఇచ్చిన శరీరం మంచిగా పెట్టాడు. అనవసరమైన ఆల్కహాల్ తీసుకొని, పనికిరాని గుట్కాలు తీసుకొని, పనికిరాని బ్రాందీలు తాగి, పనికిరాని సారాయి నీ హృదయం నీ నోట్లో పెట్టి తాగి పాడు చేసుకుంటే సర్వనాశనం అవుతున్నది నీకు తప్ప దేవుడికి కాదు. నరులు చెడుతనమును బట్టి దేవుడు ఏం చేశాడు? ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చెయ్యదును అన్నాడు. వారి అంతం వచ్చి ఉన్నది అన్నాడు. వారి అంతం వచ్చి ఉన్నది అన్నాడు. మానవ జీవితం అంతా కూడా సర్వనాశనం చేసి ఒక కుటుంబం ద్వారా దేవుడు మానవులందరినీ కూడా, భూమి అంతటిని కూడా సర్వనాశనం చేశాడు. ఎందుకో తెలుసా? ఆయనకు నచ్చినట్లుగా ఉండాలని తండ్రి అనుకుంటే, దేవుడు అనుకుంటే, దేవునికి నచ్చినట్లు మానవుడు జీవించకుండా భూమిని పాడు చేశాడు, మొత్తం కలుషితం చేశాడు. చేసిన కారణమును బట్టి మానవ జాతి అంతా కూడా సర్వనాశనం చేసి ఒక కుటుంబం ద్వారా ప్రపంచమంతా నూతన అవకాశం మనకిచ్చాడు. మానవుడు ఒక కుటుంబం ద్వారా మానవుడు నిలబెట్టాలని ప్రణాళిక వేసుకున్నాడు. పిల్లరా గమనించండి, మానవుడు నిలబెట్టుకోలేకపోయాడు, కాపాడుకోలేకపోయాడు దేవుని సృష్టిని, దేవుని యొక్క సన్నిధిని. అప్పుడు దేవుడు ఒక జనాంగాన్ని ఎన్నుకున్నాడు.
ఒక జనాంగాన్ని ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకున్న జనాంగం పేరేంటి? ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయుల జనాంగాన్ని ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకున్న జనాంగమే ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులను దేవుడు ఎన్నుకున్నాడు. వారు ఎన్నుకున్న జనాంగము ఐగుప్తు దేశంలో బానిసులుగా ఉన్నారు. చరిత్రాత్మక దృక్పథంలో నూతన సంవత్సర సందేశం అన్నాను. టైటిల్ మీరు మర్చిపోతే మీకు అర్థం కాదు. హెడ్డింగ్ మీకు వినకపోతే నా మెసేజ్ మీకు అర్థము కాదు. మన అంశం చారిత్రాత్మక దృక్పథంలో నూతన సంవత్సర సందేశం. ఇశ్రాయేలీయులు ఎన్నుకున్న జనాంగము, దేవుడు ఎన్నుకున్న జనాంగం ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయుల జనాంగము ఐగుప్తులో వారు బానిసులుగా ఉన్నారు. ఐగుప్తులో బానిసులుగా ఉన్నప్పుడు వారు ఏడ్చారు, కన్నీరు కార్చారు. ఒకసారి నిర్గమాకాండం 2వ అధ్యాయం 23 నుండి చదువుతున్నాను, చూడండి ప్రియులారా. అలాగున అనేక దినములు జరిగిన మీదట, అంటే కొన్నాళ్ళు అక్కడ ఉన్నారు ఐగుప్తులో. ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరుపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. ప్రైజ్ ది లార్డ్. కాగా దేవుడు వారి మురుగులు విని అబ్రాహాము, ఇసాకు, యాకోబులతోనూ తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను. దేవుడు ఇశ్రాయేలీయులు చూసెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసులుగా ఉన్నప్పుడు వారు మొర పెడుతుంటే దేవుడు విన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి విడుదల చేయడం అంటే వారికి దేవుడు కొత్త జీవితాన్ని ఇయ్యటం. ఐగుప్తు దేశంలో నుండి మోసే ద్వారా కానాను దేశానికి నడిపించడానికి మోసేని పంపించాడు. ఐగుప్తు బానిసత్వ బ్రతుకులో నుండి బయటికి తీసుకొచ్చాడు కానాను దేశంలోనికి. ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా ఉంది. ఐగుప్తులో నుండి బయటికి ఎప్పుడైతే వచ్చారో వారికి ఒక కొత్త జీవితాన్ని దేవుడు ఇవ్వాలని ఐగుప్తు దేశంలో నుండి బయటికి తెచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తులో నుండి కనానుకి ఎందుకు తీసుకొచ్చాడు? ఒక కొత్త జీవితాన్ని ఇవ్వడానికి. బానిస జీవితాన్ని పోగొట్టి కొత్త జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు ఇశ్రాయేలులను నూతన జీవితాన్ని, నూతన బ్రతుకులు ఇవ్వడానికి దేవుడు ఐగుప్తులో నుండి కనాన్లోకి నడిపించాడు. అలాగే నీవు నేను మనము కూడా పిల్లరా పాపభూయిష్టమైన లోకములో నుండి తన సన్నిధిలో, తన రాజ్యంలో చేర్చుకోవడానికి, పాప బానిసత్వంలో నుండి తన రాజ్యంలో చేర్చుకోవడానికి మనలను పాపములో నుండి విడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. వారికి నూతన జీవితం ఇచ్చాడు. నీకు, నాకు, మనకు కూడా నూతన జీవితం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. సపోర్ట్ కూడా దేవుడు మనం ఏర్పరచాలి. దేవుడు ఇశ్రాయేలీయులను కానానుకు నడిపిస్తే, దేవుడు ఇశ్రాయేలీయులను కానానుకు తీసుకురావడానికి ఐగుప్తు నుండి తీసుకుని వస్తుంటే వారు ఏమంటున్నారో చూద్దాం. నిర్గమాకాండం 11 సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం. దయచేసి చదవండి ప్రియులారా, చదవండి. వారి మధ్యనున్న మిశ్రిత జనము. వారి మధ్య ఎవరున్నారు? ఇశ్రాయేలీయుల మధ్య ఎవరున్నారు? మిశ్రిత జనం ఉన్నారు. మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులు మరలా ఏడ్చి, చాలు మరలా ఏడ్చి దేని కొరకు ఏడుస్తున్నారు? వారు చదువునాను. మాకెవరు మాంసము పెట్టెదరో ఏమని ఏడుస్తున్నారు? మాకెవరు మాంసం పెడతారు? మాంసం కొరకు ఏడుస్తున్నారు. దేని కొరకు ఏడుస్తున్నారు? ఐగుప్తు నుండి కానాను దేశంలోనికి ప్రయాణం చేస్తున్న మార్గం మధ్యంలో మాంసం కొరకు ఏడుస్తున్నారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. కింద చదవండి 5వ వచనం. ఐగుప్తులో మేము ఉచితముగా తిన్న చేపలు. చూసారా, అక్కడ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటాం. ఐగుప్తు అనుభవం జ్ఞాపకం చేసుకుంటున్నారు. మేము ఐగుప్తులో ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి అంటున్నారు. ఇక్కడ ఒక సత్యం గమనించిన పిల్లరా, నిజంగా వారు ఐగుప్తులు అంత మంచిగా ఉన్నారా? అంత ఫ్రీగా ఉన్నారా?
నిజంగానే చేపలు తిన్న తృప్తికి తిన్నారా? నిజంగానే మాంసం తిన్న తృప్తికి తిన్నారా? బానిసలుగా ఉన్నారు వారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. దేవుడేమో వారికి మేలు సిద్ధమని, ఒక నూతన జీవితాన్ని ఇద్దామని, నూతన బ్రతుకునిద్దామని ఐగుప్తులో నుండి కానాను దేశంలో నడిపించడానికి మోసేని ఎన్నుకుని తీసుకుని వస్తుంటే ఈ ఈ ఈ ఇశ్రాయేలీయులు దేన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు? ఐగుప్తుని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎంత బాగుంటే, ఎంత చక్కగా ఉంటే మాట్లాడకండి. ఎందుకండి మొర్ర పెట్టాలా? నిర్గమాకాండం 2:23-25 చదువునాను కదా. నిట్టూర్పులు ఎందుకండి పెట్టాలా? ఎందుకండి ఎడవాలా? అంత చక్కగా ఉన్నప్పుడు ఎందుకు ఎడవాలా? ఎందుకు ప్రార్థించాలా? ఎందుకు గోజాడాలా? బాగలేదనే కదా, ఫ్రీగా దొరకడం లేదనే కదా, స్వతంత్రంగా లేమనే కదా, బాధలో ఉన్నామనే కదా, తిండి దొరకడం లేదనే కదా మొరపెట్టారు దేవునికి. వారు ఐగుప్తు నుండి బయటికి వచ్చిన తర్వాత కూడా మరలా ఐగుప్తు యొక్క అనుభవాలు గుర్తు చేసుకుంటున్నారు. ఈరోజు చాలా మంది ప్రియులరా, యేసు ప్రభు నమ్మిన బిడ్డలు, యేసు ప్రభుని అంగీకరించిన బిడ్డలు, ప్రభు కొరకు వాక్యముని రక్షింపబడిన బిడ్డలు కూడా నూతనంగా క్రీస్తు యొక్క రక్షణ మార్గంలో నడిచేది పోయి, నూతనమైన మార్గంలో వెళ్ళేది పోయి మరలా వారి గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. నేను అన్యజనుడిగా ఉన్నప్పుడు అదే బాగుంది, సారా వండుకుంటూ అమ్మునాను, ప్రభు నమ్ముకున్నాక డబ్బులు లేవు అనేవారు ఎంతమంది నాతో అనేవారు ఉన్నారు. నేను అన్యజనుడిగా ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను, ఇప్పుడు మాత్రం అయ్యగారు అంటారు బూతులు మాట్లాడొద్దు అంటాడు మా పాస్టర్ గారు. శత్రువులను ప్రేమించాలి అంటాడు మా పరిచారకులు, అంటారు మా పాస్టర్ గారు. దేవుని కోసం బ్రతకాలి అంటారు మా పాస్టర్ గారు. మాకు స్వతంత్రం లేకుండా అయిపోయింది అనేవారు లేరు? ఉన్నారు సంఘాలలో, ఉన్నారు క్రైస్తవ కుటుంబాలలో. ఇశ్రాయేలీయులు వారు ఐగుప్తుని జ్ఞాపకం చేసుకున్నారు. ఏమని? మేము ఉచితముగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, ఏమండి తెల్లగడ్డలను జ్ఞాపకములకు వచ్చుచున్నవి. దేవుడు భోజనం లేకుండా పెట్టాడా? భోజనం లేకుండా నడిపించాడా? మీకు తెలుసు కదా. రాత్రి అగ్ని స్తంభమై, పగలు మేఘస్తంభమై నడిపించాడు. వారు వేసుకున్న చెప్పులు అరగలేదు, వారు వేసుకున్న బట్టలు మాసిపోలేదు. దేవుడు తన అరచేతిలో పెట్టి నడిపిస్తే ఐగుప్తుల్లో ఉన్న పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షింపబడిన నీవు, నూతన సంవత్సరంలో తీర్మానంలో అడుగుపెట్టిన నీవు ఇదే తీర్మానంతో 2021 సంవత్సరం అంతా కూడా కొనసాగాలి. మరలా వెనక్కి వెళ్ళొద్దు, మళ్ళీ పాత జీవితంలోనికి వెళ్ళొద్దు, పాత ఆలోచనకు రావద్దు. వారు ఏడ్చారు. దేని కొరకు ఏడ్చారు? మాంసం కొరకు. సరే, మాంసం కొరకు ఏడ్చారు అంటే ఒక అర్థం ఉంది, కానీ కీరకాయల కోసం ఏడ్చారు, దోసకాయల కోసం ఏడ్చారు, కూరాకుల కోసం ఏడ్చారు, ఉల్లపాయలు, తెల్లుల్లి కోసం ఏడ్చారు. ప్రియులారా వినండి, వారి వయసులో పెద్దవారు. మాట్లాడదాం నాన్న. మా చిన్నమ్మాయి ఉంది దేవోరా. చిన్నమ్మాయి కనుక డాడీ నాకు ఐస్ క్రీమ్ కావాలి అని ఏడిస్తే ఒక అర్థం ఉంటుంది. అదే మా పెద్దమ్మాయి ఏడిస్తే మీరేమంటారు? అసలు బుద్ధి ఉందా తవిత? ఇంత పెద్ద వయసుకు వచ్చా మళ్ళీ ఐస్ క్రీమ్ కావాలా నీకు అంటారా లేదా? తప్పనిసరిగా అంటారు, తప్పనిసరిగా అంటారు మీరు. అది చిన్నమ్మాయి కావాలంటే తప్పనిసరి కొనేసి ఇస్తారు మీరు. ఎందుకు? చిన్నమ్మాయి కానీ. వీరు ఏడవడానికి ఏడిసింది కూడా అర్థం పర్థం లేకుండా ఏడుస్తున్నారు. మాంసం కావాలన్నారు, బాగానే ఉంది, కొని ఒప్పుకుందాం. కాస్త ఆకుకూరలు కూడా కావాలని ఏడుస్తున్నారు. ఇక్కడ ఏముంది? కీరకాయల అది ఎలుకుంటుందో మరి. కీరకాయలు కావాలని నడుస్తున్నారు, దోసకాయలు కావాలని నడుస్తున్నారు, కూరాకులు కావాలని నడుస్తున్నారు. అంతే ప్రియులరా, ఐగుప్తు యొక్క పాత జీవితాన్ని వారు కావాలని కోరుకుంటున్నారు. అంతేకాదు, ఒక సందర్భంలో అయితే ఐగుప్తుకు తిరిగి వెళ్దామని వారు సిద్ధపడుతున్నారండి. ఐగుప్తుకు వెళ్దాం, తిరిగి వెళ్దామని సిద్ధపడుతున్నారు. నిర్గమాకాండం 14వ అధ్యాయం. వారి యొక్క ఇశ్రాయేలీయుల యొక్క బుద్ధి చూడండి, ఎంత ఘోరాది ఘోరం. ఐగుప్తుకు వెళ్దామని సిద్ధపడుతున్నారు. 14వ అధ్యాయం సంఖ్యాకాండం
14వ అధ్యాయం సంఖ్యాకాండం. మొదటి అధ్యాయం నుండి చదవండి. అప్పుడు ఆ సర్వ సమాజము వెలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి వెలుగెత్తి ఏడ్చారు. మరియు వీళ్ళు ఎడవడం అలవాటు అండి. దేవుడు చేసిన మేళ్ళన్నీ మర్చిపోయి ఎడవడం అలవాటు. ప్రభువా మాకు నడిపిస్తున్నావు, నీకు వందనాలు అనేది లేదు. ప్రభువా మాకు పగలు మేఘస్తంభంగా ఉన్నావు, నీకు వందనాలు అనేది లేదు. రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నావు తండ్రి, నీకు వందనాలు అనేది లేదు. మా పాదాలకు చెప్పులు అరగకుండా నడిపిస్తున్నావు, ప్రైజ్లార్డ్ అనేది లేదు. మేము వేసుకున్న బట్టలు మాసిపోకుండా చేసావని వందనాలు అనేది లేదు. ఎప్పుడూ ఏడుపే, ఎప్పుడూ ఏడుపే, ఎప్పుడూ ఏడుపే. చదువున్నాను. మరియు ఇశ్రాయేలు అందరూ మోసే అహరోనుల పైనే సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులు మేమేలా సావలేదు. ఐగుప్తులు మళ్ళీ ఐగుప్తులు జ్ఞాపకం చేసుకుంటున్నారు. అక్కడ సావు ఉందనే కదా దేవుడు తీసుకొచ్చాడు, అక్కడ బాధ ఉందనే కదా దేవుడు తీసుకొచ్చాడు. దేవుని మీద ఆధారపడవలసిన ఈ ఇశ్రాయేలీయులు మళ్ళీ ఐగుప్తుని జ్ఞాపకం చేసుకుంటున్నారు. హలో, ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తుని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఏదైతే వద్దనుకున్నారో అదే జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈరోజు చాలా మంది దేవుని పిల్లలు కూడా ఏదైతే వద్దని విడిచిపెట్టి, ఏ పాపం అయితే విడిచిపెట్టి వచ్చారో మళ్ళీ అదే జ్ఞాపకం చేసుకుంటున్నారు, అదే చేయడానికి పూనుకుంటున్నారు చాలా మంది. చదువున్నాను. ఈ అరణ్యమందు మేమేలా సావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చాను. మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తునికి వెళ్ళట మాకు మేలు కదా అని వారితో అన్నది. వారు మనము నాయకుని ఒకరిని నియమించుకుని ఎక్కడ వెళ్తామంటున్నారు? అంటే ఇదంతా మనం గమనించినప్పుడు మనకేం అర్థమవుతుంది ప్రియులారా? మనకేం అర్థమవుతుంది? ఐగుప్తు జీవితము, పాపపు జీవితము, పాపపు బానిస జీవితము విడిచిపెట్టడానికి వీరికి ఇష్టము లేదు. బానిస బ్రతుకులోనే జీవించాలని వీరు ఇష్టపడుతున్నారు. బానిస బ్రతుకులో నుండే కదా తప్పించడానికి దేవుడు నడిపించాడు. ఎర్ర సముద్రం అడ్డగున్న ఎదురుగున్న సచ్చినా శాస్తాము కానీ బానిస జీవితం నుండి అయితే విడుదల పొందామని నిలబడవచ్చు కదా. మళ్ళీ ఇచ్చాడు. ఇక్కడికి దేవుడు కోపం వచ్చింది. ఈ జనాంగాన్ని ఏం చేశాడో తెలుసా? శత్రువుల కానాను దేశానికి నడిపించాలని. కానీ ఈయనేమో ఐగుప్తుకి తిరిగి వెళ్ళాలని సిద్ధపడుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడేమో కానాను అనే పరలోకమును సాదృశ్యంగా ఉన్న పరలోకానికి, కానాను పరలోకానికి సాదృశ్యం, పరలోకానికి నడిపించాలని దేవుడు అనుకుంటుంటే మరలా లోకం వైపు తిరిగి వెళ్ళాలని వాసపడుతున్నావా? వీరిలాగా తిరిగి వెళ్ళాలని ఆశిస్తున్నావా? వద్దు. లోకం వైపు పోవద్దు. మళ్ళీ లోకాసారముల వైపు పోవద్దు. విడిచిపెట్టి వచ్చిన గ్లాసు సారా బాటిల్స్, ఆ గ్లాసులన్నీ మళ్ళీ పట్టవద్దు. పడివేసి వచ్చిన కైనా గుట్క పేకట్లు విడిచిపెట్టేసి వచ్చావు, మళ్ళీ అది పట్టవద్దు. మళ్ళీ దయచేసి పాపభూయిష్టమైన వ్యభిచార జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువులోనికి వచ్చావు, మళ్ళీ దయచేసి అది పోవద్దు. మళ్ళీ ఐగుప్తుకు వెళ్దాం అనుకుంటున్నారు. ఐగుప్తు యొక్క పరిస్థితులు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా ఉంది, కానాను పరలోకానికి సాదృశ్యంగా ఉంది. ఐగుప్తులో ఉన్న పరిస్థితులు జ్ఞాపకం చేసుకున్నారు ఇశ్రాయేలీయులు. నేటి క్రైస్తవులు మరలా లోకాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఏదైతే విడిచిపెట్టి వచ్చారో అది కావాలనుకుంటున్నారు. తప్పు ప్రియులారా, తప్పు. మనం ఆలోచించవలసింది, ఒక కొత్త జీవితాన్ని దేవుడు ఇయ్యాలని నడిపిస్తే ఎక్కడి నుండి? ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి కనాను దేశానికి నడిపించింది. ఎందుకు నడిపించాడు? ఒక కొత్త జీవితాన్ని ఇవ్వాలని నడిపిస్తే వీరు మాత్రం పాత జీవితాన్నే కోరుకుంటున్నారు. అర్థమవుతుందండి? వీరు మాత్రం పాత జీవితాన్ని కోరుకుంటున్నారు. ఇది చరిత్ర. అందుకే నేను అన్నాను, చారిత్రాత్మక దృక్పథంలో నూతన సంవత్సర సందేశం. చారిత్రాత్మక దృక్పథంలో నూతన సంవత్సర సందేశం. చివరికి యెహోషువ ద్వారా కానానుకు అడుగుపెట్టారు. కానాను దేశంలో తిరిగిబడిన వారు అందరూ కూడా మార్గం మధ్యలోనే నిద్రించారు. చివరికి మోసే గారు కూడా ప్రవేశించలేకపోయారు కానాను దేశంలో. దూరం నుండి చూడగలిగాడు, కానీ కానాను దేశంలో ప్రవేశించలేదు. యోషువ గారి ద్వారా కానాను దేశంలో ప్రవేశించారు. వీరు కానానుకు అడుగుపెట్టిన తర్వాత ఏం చేశారో చూద్దాం ప్రియులారా.
వీరి బుద్ధులు. దేవుడేమో ఐగుప్తు నుండి నడిపించింది, బానిస జీవితం నుండి నడిపించింది, ఒక కొత్త జీవితాన్ని ఇవ్వాలని నడిపిస్తే కనానులో ప్రవేశించిన తర్వాత ఎంత ఘనకార్యం చేశారో చూద్దామా. 2వ అధ్యాయం 10వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం. ఘనకార్యం కాదండి, ఘనహీనమైన కార్యం చేశారు వీరు. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10వ వచనం చదవండి ప్రియులారా. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను, ఒక నిమిషం, వారి తర్వాత ఏ దేవుడైతే ఐగుప్తులో నుండి బానిస జీవితంలో నుండి విడిపించి మంచి నూతన జీవితంలో మంచి జీవితాన్ని ఇవ్వాలని నడిపించాడో ఆ దేవుని మర్చిపోయారు వీరు. ఆయన ఎరగని తరము ఒకటి పుట్టగా ఇశ్రాయేలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఏం చేశారు వీరు? కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతను పూజించారు. వీరి బుద్ధులు చూసారా? ఎప్పుడూ ఐగుప్తు బతికే. 3వ అధ్యాయం 8వ వచనం చదువునా. వీరు పాపం చేస్తే దేవుడు మళ్ళీ ఏం చేశాడో తెలుసా? 3వ అధ్యాయం 8వ వచనం, న్యాయాధిపతులు. అందును గురించి యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద దేవునికి మళ్ళీ కోపం వచ్చింది. అక్కడ కోపం వచ్చింది ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తునందు ప్రియులారా, ఇక్కడ కోపం వచ్చింది దేవునికి, శత్రువులకు అప్పగించాడు. 3వ అధ్యాయం 8వ వచనం, న్యాయాధిపతులు చదువునా. అందరి గురించి యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన అరామ్నారాయిము యొక్క రాజైన కుసన్రీసాతాయిము చేతులకు దాసులగుటకై వారిని అమ్మివేసెను. ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనే మాత్రమే బానిసలుగా లేరు. నన్ను తమ్ముళ్ళు వినండి, చరిత్ర చెప్తున్నాను. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలోనే మాత్రం బానిసలుగా లేరు. ఐగుప్తు దేశంలో నుండి కానానులో ప్రవేశించిన తర్వాత కూడా బానిసలుగా వెళ్ళాలి. 9వ వచనం, 3:9. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడు ఒత్నియేలును రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించాను. ప్రియులారా, వారి దేవుడేమో కొత్త జీవితాన్ని ఇస్తుంటే వారి గతాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఎవరికి అప్పగించాడు దేవుడు? 3వ అధ్యాయం 8వ వచనంలో చెప్పాను. మళ్ళీ ప్రార్థన చేశారు, అప్పుడు కొత్త జీవితాన్ని ఇచ్చాడు. మళ్ళీ 9వ వచనంలో ఒక నాయకుని, ఒక న్యాయాధిపతిని లేపాడు. ఇక్కడ రక్షకుడు అనే మాట ఉంటుంది చూడండి. 9వ వచనంలో రక్షకునిగా కొరకు నియమించాడు, రక్షణనిచ్చాడు, అంటే క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఎవరికి? ఇశ్రాయేలీయులకు పాత బ్రతుకులలో ఉండగా ఒక నూతన జీవితాన్ని ఇవ్వడానికి, ఇశ్రాయేలీయులు బానిస జీవితంలో ఉండగా ఒక నూతన జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు పిలిచాడు. ఇశ్రాయేలీయులకు దేవుడు ఎన్ని మార్లు కొత్త జీవితం ఇచ్చినా వారు పాత జీవితానికే వెళ్ళారు. కానీ కొత్త జీవితంలో జీవించడానికి వారు ఇష్టపడలేదు. మనం వారిలాగా ఉండడానికి వీలు లేదు. యుగాంతమంతున్న మనకు బుద్ధి కలగడానికే ఈ మాటలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఇశ్రాయేలీయులకు ఐగుప్తు నుండి కొత్త జీవితం ఇవ్వాలని దేవుడు కోరుకుంటే వారు మరలా ఐగుప్తును జ్ఞాపకం చేసుకుంటే మోయాబీయులకు అప్పగించాడు. మోయాబీయుల నుండి కొత్త జీవితాన్ని ఇవ్వడానికి మళ్ళా వారిని ఒక నాయకుని ఏర్పాటు చేసుకున్నాడు, న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకున్నాడు. 14 మంది న్యాయాధిపతులు ఏర్పాటు చేసుకున్నాడు. వారు కొత్త జీవితాన్ని ఇవ్వడానికి ఒత్నియేలును రక్షకునిగా లేపాడు, యెహూదును రక్షకునిగా లేపాడు, సంసోనును రక్షకునిగా లేపాడు, దెబోరాని రక్షకునిగా లేపాడు. దేవుడు ఎంతమంది చేత నూతన జీవితాన్ని ఇవ్వాలని ప్రభు ఆశిస్తుంటే వారు మరలా వారు శత్రువుల చేతికి దాసులుగా వెళ్ళిపోయారు. కారణం వారు చేసిన పాపం. ఇశ్రాయేలీయులు ఉన్న కాలంలో కూడా కొత్త సంవత్సరం వచ్చింది. వారున్న కాలంలో సూర్యుడు ఉన్నాడు, వారున్న కాలంలో చంద్రుడు ఉన్నాడు, వారున్న కాలంలో పాలుపొంత ఉంది. అంటే వారున్న కాలంలో కూడా నూతన సంవత్సరం ఉంది అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. కానీ వీరి చరిత్ర చదివితే ఎన్ని నూతన సంవత్సరాలు వచ్చినా వీరి జీవితాలు మాత్రం మారలేదు ప్రియులారా.
వారి చరిత్ర చూస్తుంటే ఎన్ని నూతన సంవత్సరాలు వచ్చాయి, ఎన్ని న్యూ ఇయర్లు వచ్చాయి, కానీ వీరు బ్రతుకులు మారలేదు. మన జీవితాలు కూడా ఎన్ని కొత్త సంవత్సరాలు చేసినా ప్రయోజనం ఏముంది ప్రియులారా? కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం, కొత్త బట్టలు వేసుకుంటున్నాం, కొత్త కోట్లు వేసుకుంటున్నాం, ప్రైజ్ ది లార్డ్, మంచిది. కానీ బట్టలు మారినట్టు, వస్త్రాలు మారినట్టు, హెయిర్ స్టైల్ మారినట్టు మన బ్రతుకు మారాలి. ప్రైజ్ ది లార్డ్. మన జీవితం మారాలి, మన విధానం మారాలి, మన మాట తీరు మారాలి, మన చూపు తీరు మారాలి. మారకుండా ఎన్ని కొత్త సంవత్సరాలు చేసుకున్న ఇశ్రాయేలీయులకు మనకు తేడా లేదు. పేరు క్రైస్తవులని చెప్పుకోవడానికి తప్ప మన జీవితాలలో మార్పు లేకపోతే క్రైస్తవ జీవితానికి విలువ లేదు. 2 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. 2 రాజుల గ్రంథం 13, 17, 18 చదవండి ప్రియులారా. 17వ అధ్యాయము 13, 14 వచనాలు. 2 రాజుల గ్రంథం 13, 14 నేను చదువుతున్నాను. అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను అనుసరించుడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారాను వినండి, దీర్ఘదర్శుల ద్వారాను యెహోవా ఇశ్రాయేలు వారికిని, ఎవరికిని? ఇశ్రాయేలు వారికిని, యూదా వారికిని సాక్ష్యం పలికించినను. వారు విని వారై న్యాయాధిపతుల ద్వారా రక్షిస్తూ వచ్చాడు, ప్రవక్తల ద్వారా ప్రవచిస్తూ వచ్చాడు, అయినా వారు వినడం లేదు. విని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతుకులైన తమ పితరుల ముష్కరులైనట్లు తామును ముష్కరులయ్యిరి. ఏమయ్యారు? ముష్కరులయ్యారు. అప్పుడు దేవుడు అనుకున్నాడు, నేను వారికి రక్షకులను నేను ఏర్పాటు చేసి వారి శత్రువుల నుండి రక్షించడమే కాదు, వారు కొత్త జీవితాన్ని ఇవ్వాలని నేను అనుకున్నా వారి స్వభావాలు మారడం లేదు, వారి విధానాలు మారడం లేదు, వారి బ్రతుకులు మారడం లేదు. మరలా ఐగుప్తు బానిసత్వ జీవితంలో జీవించాలని అనుకుంటున్నారు, మరలా ఫిలిష్తీయుల బానిస జీవితంలో జీవించాలనుకుంటున్నారు, మరలా మోయాబీయుల చేతిలోనికి వెళ్ళాలనుకుంటున్నారు వారు చేసిన పాపాన్ని బట్టి. కనుక వారికి నేను మనుష్యునే మార్చేస్తానని ప్లాన్ వేసుకున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఎజెకియెలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనం. ఎజెకియెలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం దయచేసి చదవండి ప్రియులారా. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావాన్ని ఇస్తానంటున్నాడు. మీకు బానిస జీవితంలో నుండి విడిపించడం కాదు, అక్కడి నుండి తేవడం కాదు, మీ స్వభావాన్ని మారుస్తాను. బానిస జీవితంలో నుండి మీకు విడుదల చేసినా కానీ మీ స్వభావం మారడం లేదు కనుక మీ మనస్సును మార్చాలంటున్నాడు. 26 నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలిగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. 27 నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించే వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేసేదను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నూతన సంవత్సరం కాదు, నూతన హృదయాన్ని ఇస్తానంటున్నాడు దేవుడు. ఈ మాట చెప్పబడుతున్నప్పుడు అప్పటికి అది భవిష్యత్ కాలం సంబంధించింది. ఇప్పుడు గతం అయిపోయింది, కానీ అప్పటికి చెప్పబడినప్పుడు ఈ మాట ఈ ఎజెకియెలు గ్రంథం 36, 26, 27 వచనంలో రాయబడిన మాట అప్పటికి అది భవిష్యత్. అప్పటికి అది భవిష్యత్. ఇశ్రాయేలీయులు దాసులుగా ఉన్నది ఐగుప్తీయులకు కాదు, ఐగుప్తీయులకే కాదు, ఫిలిష్తీయులకు కూడా దాసులుగా ఉన్నారు, అనేకులకు దాసులుగా ఉన్నారు ఇశ్రాయేలీయులు. అంతేకాదు పాపానికి కూడా దాసులయ్యారు. ఎప్పుడైతే మనిషి పాపం చేస్తారో ఆ క్షణం నుండి వాడు పాపానికి దాసుడైపోతాడు. చరిత్రలో మొట్టమొదటిసారిగా పాపం చేసిన వారు ఎవరు? గడికి చెప్పండి, ఎవరు? అబ్రామ. ఆదామవలు మొట్టమొదటిసారిగా పాపం చేశారు. కయ్యను చేశాడు. తర్వాత నోవాహు సంతతిలో నుండి వచ్చిన వారందరూ పాపం చేశారు. పాపపు దాసత్వంలోనికి వెళ్ళారు వీరందరూ.
మరలా పాపపు దాసత్వంలోనికి వెళ్ళారు. తెలియకుండానే ప్రపంచ మానవ జాతి అంతా కూడా పాపపు దాసత్వంలో దిగజారిపోయారు ప్రియులారా. తెలియకుండానే ప్రపంచంలో ఉన్న మానవ జాతి ప్రజలందరూ కూడా పాపపు జీవితంలో దిగిపోయారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. త్వరగా చదవండి ప్రియులారా. 8:34. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఎవరు దాసులు? ఎవరు పాపమునకు దాసులు? పాపము చేయువారు. పాపం చేయువారు పాపమునకు దాసులు. ఐగుప్తు అనే లోకంలో నుండి విడిపింపబడి కూడా కానానుకు సాదృశ్యంగా ఉన్న పరలోక మార్గంలో నడుస్తున్న నీవు నేను మరలా పాపం అనే దాస్యం అనే కాడి క్రింద మనం పడకూడదు ప్రియులారా. మరలా పాపం అనే దాస్యం అనే కాడి క్రింద మనం పడకుండా నూతన తీర్మానంతో, నూతన జీవితంతో, నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టాలి. పాపం చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఎవరైతే పాపం చేస్తారో పాపమునకు దాసుడు. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆ పాపము చేస్తే ఏమైందంట? పాపం చేస్తే ఏమవుతుందంట? ఏమవుతుందండి అని గట్టిగా అడగవచ్చు. ఏమవుతుందో తెలుసా? పాపముల నుంచి జీతం. రోమపత్రిక 3:23. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. రోమపత్రిక 6:23 పాపం చేస్తే ఏమవుతుందండి అని గట్టిగా అడిగితే పాపములను వచ్చు జీతము మరణం. రెండవ మరణం అది నరకం, అగ్నిగుండం, నిత్య శిక్ష, నిత్య అగ్ని. ఎక్కడ నుండి మనిషి బయటికి వచ్చి కొత్త జీవితం జీవించాలి? ఎక్కడి నుండి? పాపపు జీవితంలో నుండి బయటకు వచ్చి మానవుడు నూతనమైన జీవితాన్ని జీవించాలి. క్రిస్మస్ దినాల్లో మనం విన్నాం. మత్తయి సువార్త 1:21 మనకు పాపం నుండి విడుదల చేయటానికి ప్రభు వచ్చాడు. పాపం నుండి విడుదల పొందినప్పుడే నీకు నూతన జీవితం. క్రీస్తు పాపులను రక్షించడానికి లోకంలోనికి వచ్చాడు. యోహాను సువార్త 3:2-3 యోహాను సువార్త 3:2-3 కొద్ది నిమిషాల్లో ముగిస్తాను, దయచేసి ఓపికతో వినండి. యోహాను సువార్త 3:2-3 చదవండి దయచేసి. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడను చేయలేడని ఆయనతో చెప్పాను. 3 అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనం కొత్త సంవత్సరంలో వెళ్ళడం కాదు ప్రియులారా, కొత్త మార్పు చెందాలి మనం. అర్థమవుతుందా? హలో. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టామని సంబరం పడ్డమే కాదు, కొత్త మార్పు చెందాలి మనం. ఏంటి ఆ క్రొత్త జన్మ? యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒకడు కొత్తగా జన్మిస్తేనే అని ప్రభు వారు అన్నారు కదా. ఏంటి ఆ క్రొత్త జన్మ? తితుకులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5 చూడండి పిల్లలు. ఏంటి ఆ క్రొత్త జన్మ? తీతు 3:5 చదవండి దయచేసి పిల్లలు. ఎవరైనా తీతు మనము నీతిని అనుసరించి చేసిన ఎడల, మనము నీతిని అనుసరించి చేసిన ఎడల క్రియల మూలముగా కాక తన కనికరమ చొప్పునని పునర్జన్మమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయటం ద్వారాను మనల్ని రక్షించెను. పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే ఏంటి? పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే ఏంటి? బాప్తీసం. ఎవరు అన్నారు అక్కడ? ఎవరన్నారు? మీరేనా? బాప్తీసం ద్వారా పునర్జన్మ స్నానం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22-24 చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22 చదవండి ప్రియులారా. కావున
మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశల వలన చెడుపు మీ ప్రాచీన స్వభావమును వదులుకుని మళ్ళీ మళ్ళీ ఐగుప్తు యొక్క అనుభవమును ఇశ్రాయేలీయులు జ్ఞాపకం చేసుకున్నట్టు మనము పాపపు జీవితం, లోకంలో జీవించిన జీవితం మళ్ళా మనం జ్ఞాపకం చేసుకోకుండా వాటన్నిటినీ కూడా నూతన సంవత్సరంలో ఏం చేయాలి? వదులుకోవాలి. 23 మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనం వదులుకోవలసినది ప్రాచీన స్వభావం వదులుకోవాలి. ఏ స్వభావం వదులుకోవాలి? ప్రాచీన స్వభావం వదులుకోవాలి. పాత జీవితం వదులుకోవాలి. పాపభూయిష్టమైన జీవితాన్ని వదులుకోవాలి. పాత సంవత్సరం కాదు, పాపభూయిష్టమైన జీవితాన్ని వదులుకోవాలి. పాత సంవత్సరం వదిలినా వదలకపోయినా వెళ్ళిపోతుంది, రాదు. కానీ పాప జీవితం మాత్రం నీ వెంట పడుతూనే ఉంటుంది. మనం గుడ్ బై చెప్పవలసినది 2020 సంవత్సరం కాదు. ఏం గుడ్ బై చెప్పాలి? ప్రాచీన స్వభావం. ఏ స్వభావం? నిన్నటి దినమున కేక్ కట్ చేశానో లేదో, గుడ్ బై 2020, వెల్కమ్ 2021 అన్నా. మళ్ళీ వచ్చి నేను ధ్యానం పడుకొని నేను ఆలోచిస్తుంటే దేవుడు నాకు చెప్పాడు, మంచిదే అందరి ముందు అన్నావు నాయన, పెద్ద కేక్ కట్ చేసావు, సంతోషం. కానీ గుడ్ బై చెప్పేది అది చెప్పినా చెప్పకపోయినా వెళ్ళిపోతుంది. కానీ నీ పాపం మాత్రం మీ వెంట వస్తుంది. మీ పాత స్వభావం మాత్రం మీ వెంట వస్తుంది. అది నీ ప్రజలకు చెప్పాలి. దేవుడు నాకు ఈ వాక్యాన్ని గుర్తు చేశాడు. గుడ్ బై చెప్పవలసింది ఏంటి? ప్రాచీన స్వభావం. ఏంటి ఆ పాత స్వభావం? ఏంటి ప్రాచీన స్వభావం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31 ఏంటి ఆ ప్రాచీన స్వభావం? ఇక్కడ రాశాడు, సమస్తమైన ద్వేషము గుడ్ బై చెప్పాలి. ప్రాచీనమైన స్వభావం ఏంటి? గుడ్ బై చెప్పాలి. మనం ప్రాచీనమైన స్వభావం, సమస్తమైన ద్వేషం గుడ్ బై చెప్పాలి. కోపము గుడ్ బై చెప్పాలి. క్రోధము గుడ్ బై చెప్పాలి. అల్లరితో కూడిన ఆటపాటలు గుడ్ బై చెప్పాలి. దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. చప్పటి కూడా దేవుని నామమున మహిమపరచండి. వేటిని విడిచిపెట్టాలి? దేన్ని విడిచిపెట్టాలి? కోపము, ద్వేషము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మనం ఏం చేయాలి? విసర్జించాలి. విసర్జించి నూతన సంవత్సరంలో ప్రవేశించాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా ప్రైజ్ ది లార్డ్ అంటారేమో అనుకున్నాను. ఇలాంటి మాటలకు మనం చెప్పము, ఎందుకంటే ఆలోచనలో పడతాం. విసర్జించానా లేదా? అయ్యగారు రాత్రి ప్రవర్తన దిద్దుకుండాని అరగంట చెప్పారు, దిద్దుకున్నానా లేదని మనంతటా మనకు డౌట్ వచ్చినప్పుడు ప్రైజ్ లార్డ్ రాదు. కంపంగా దిద్దుకున్నాను, వదులుకున్నాను, విడిచిపెట్టానని అనుకుంటే ప్రైజ్ ది లార్డ్ అంటాం. ఒకసారి అందరం ప్రైజ్ ది లార్డ్ చెప్దామా? ప్రైజ్ ది లార్డ్. దిద్దుకున్నారా? పాత స్వభావం విడిచిపెట్టేశారా? విడిచిపెడితే ప్రైజ్ ది లార్డ్, లేకపోతే మన పెదవి వరకే ఉంటుందా ప్రైజ్ ది లార్డ్. హృదయంలో మాత్రం ఉంటూనే ఉంటుంది. మన హృదయంలో నుండి వీటన్నిటిని తొలగించుకున్నప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. సపోర్ట్ కూడా దేవుని నామమున మహిమపరచండి. 5:8-10 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5 చదువునానా 8. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే పూర్వము, ఇప్పుడు, గతము, ప్రజెంట్. పూర్వము మీరు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు వెలుగై ఉన్నారు? ప్రాచీన స్వభావం విడిచిపెట్టిన వారు ప్రభువునందు వెలుగై ఉన్నారు. 8 చదివారా? ఓకే, నెక్స్ట్ 5:10 ఎఫెసీ. గనుక ప్రభువుకేది ప్రియమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలీయుల యొక్క బ్యాక్గ్రౌండ్ చూసాం, వారి యొక్క పరిస్థితి చూసాం.
సంఖ్యాకాండం 11 అధ్యాయం 5 వచనంలో ఇశ్రాయేలీయుల్లాగా మనం జీవించకూడదు. వారు గతాన్ని జ్ఞాపకం చేసుకున్నారు, ఐగుప్తుని జ్ఞాపకం చేసుకున్నారు. పాపమునన్నింటినీ కూడా విడిచిపెట్టి నీటి బాప్తిసం పొందిన నీవు నేను మనమందరము కూడా ఇశ్రాయేలీయుల్లాగా మరలా లోకంలో ఉన్న పాపాన్ని మనం జ్ఞాపకం చేసుకోకూడదు ప్రియులారా. ఈ లోక మర్యాద అన్నింటినీ కూడా విడిచిపెట్టేయాలి. మనం లోకలు తాగినట్టు మనం తాగకూడదు, లోకలు తిరుగుతున్నట్టు మనం తిరగకూడదు, లోకస్తులు బూతులు మాట్లాడినట్టు మనం మాట్లాడకూడదు, లోకస్తులు జీవించినట్టు మనం జీవించకూడదు. ఈ నూతన సంవత్సరంలో రోమాపత్రిక 12 అధ్యాయం 1-2 వచనాలు త్వరగా చదవండి ప్రియులారా. రోమాపత్రిక 12 అధ్యాయం 1-2 వచనాలు త్వరగా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. 2, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి ఏం మారాలి? మనస్సు మారాలి. నూతన సంవత్సరం మారడం అది ఆటోమేటిక్ మారిపోతుంది. నీవు మనస్సు మారాలి. ఇనుము కలిసినా కలుస్తాది కానీ నా హృదయం కలవదండి ఫలానొడతాను వద్దు. పొరపాటున తెలియకన్నావేమో, ఈ వాక్యం ఇనుకుండా ఉన్నందుకన్నావేమో, కానీ ఈ రోజు నుండి నువ్వు అనవద్దు ప్రియ సహోదరి సహోదరుడు. ఫలానోడంటే నాకు హృదయం కలవదని అనవద్దు. మనలో మనం ఎన్నున్నా అన్నిటినీ మనం పాత స్వభావం విడిచిపెట్టి కొత్త నూతన స్వభావంతో మనం ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా మీ మనస్సు మారి నూతన మగటం వలన రూపాంతరం పొందాలి. ప్రైజ్ ది లార్డ్. సపోర్ట్ కొట్టండి. మారవలసినవి ఏంటి? ఏం మారాలి? మనస్సు మారాలి. సమయం లేదు కనుక రిఫరెన్స్ చెప్తాను, ఇంటికన్నా నాకు చదవండి ఏం మారాలో. మార్కు సువార్త 7 అధ్యాయం 21 వచనం దయచేసి చదవండి, ఇంటికన్నాక చదవండి. మారవలసినవి ఏంటి అక్కడ రాస్తాడు, చదవండి. ఎందుకు గొడవ? 7 అధ్యాయం 22 వచనం చదవండి. మీరు చదువుతారో లేదని డౌట్ వచ్చి చదివిస్తున్నాను. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి ఏమొస్తాయట? దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరాత్యులను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు ఇవన్నీ అనేకము వచ్చును. ఎక్కడి నుండి వస్తాయి? హృదయంలో నుండి. అందుకు మీ మనస్సు మారవలసినవి ఏంటి? ఇవి. మార్కు సువార్త 7 అధ్యాయం 21 వచనం. హృదయం పవిత్రంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇవి ఉంటే గనక, మార్కు సువార్త 7:21లో మనం చదివిన మాటలు మన యొద్ద ఉంటే గనక, దురాలోచనలు ఉంటే గనక, జారత్వం ఉంటే గనక, దొంగతనం ఉంటే గనక, నరాత్యం ఉంటే గనక, నరాత్య అనేసరికి మీరందరూ సంతోషపడుతున్నారు, నేను ఎవరిని కూడా చంపలేదని. కానీ మీరందరూ హత్యలు చేసిన వారిని చూపిస్తాను. మీరందరూ హత్యలు చేసుకుని వచ్చారు. సిలిండర్ అవ్వాలి పోలీస్ స్టేషన్లో. మీరందరూ అవుతారా? దేవుని దగ్గర సిలిండర్ అవ్వండి. యోహాను సువార్త ప్రియులారా, యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. హత్యలు అనేసరికి నేను ఎవరిని కత్తిపట్టి నరకలేదు అనుకుంటాం. మనం ఎంతమందిని చంపేశామో మారాలి మన మాటలు, మన జీవితం, మన తీరు. చదవండి 3:15. నానా మొదటి యోహాను 3:15. నాన్న తన సహోదరుని ద్వేషించేవాడని మాట్లేదా? మొదటి యోహాను 3:15 అమ్మ. యోహాను పత్రిక అండి, నేను సువార్త అన్నాను కదా. సారీ
యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. తన సహోదరుని రిఫరెన్స్ రాంగ్ చెప్పాలి, సారీ. తన సహోదరుని ద్వేషించువాడు నరాంతకుడు. నరాంతకుడు ఎవడు? ఇప్పుడు మీరు గుండె మీద చేతులు ఉంచుకుని ఎంతమందిని ద్వేషించారో, ఎంతమందిని ద్వేషించామో. నరాత్య, హత్యలు, నరాత్యలను మార్కు సువార్త 7వ అధ్యాయం 21లోనికి రండి. నరాత్యలను 22, వ్యభిచారములను, దుఃఖములు, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఎక్కడి నుండి వస్తాయి? హృదయంలో నుండి వస్తాయి. నీ హృదయం పవిత్రంగా ఉండాలంటే నీవేం చెయ్యాలి? ఏం చెయ్యాలి? నీ హృదయం పవిత్రంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? చెప్పండి, చెప్తేనే ముగించేస్తాను, లేకపోతే మళ్ళీ ప్రారంభిస్తాను. మళ్ళీ సెక్రటరీ గారు, అయ్యా సభాధ్యక్షుల వారు, మళ్ళీ ప్రారంభిస్తాను. పవిత్రంగా నీ హృదయం ఉండాలంటే ఏం చెయ్యాలి? ఇడిచిపెట్టాలి. ఓకే, మారు మనసు పొందాలంటే, ప్రాచీన స్వభావం విడిచిపెట్టాలంటే మన హృదయంలో ఏముండాలి? నరాత్యలు, భూత మాటలు మాట్లాడకూడదంటే మన హృదయంలో ఏముండాలి? ఇండైరెక్ట్ గా చెప్తున్నారు బబులు గారు, కరెక్టే. వాక్యం ఉండాలి, యేసుప్రభు ఉండాలి అంటే వాక్యం ఉండాలి. అవును, 119వ కీర్తన 11వ వచనంలో ఉంది కదా, నీ ఎదుట నేను పాపము చెయ్యకుండానట్లు నా హృదయములో ఉందా మాట, నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. పవిత్రంగా ఉండాలంటే ఏం చేయాలి? పాపం చేయకుండా ఉండాలంటే వాక్యం ఉండాలి. పాపం చేయకూడదు అంటే హృదయంలో వాక్యం వెళ్ళాలి. 119వ కీర్తన 11వ వచనం అంతా దొరికిందా? చదవండి ఎవరైనా. నేను ఉట్టి మాట చెప్తున్నాను అనుకుంటారు కొంతమంది. చదవండి 119:11. నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నీ వాక్యం నేను ఉంచుకొని ఉన్నాను. హృదయంలోనికి వాక్యం వెళ్ళాలి. వాక్యం హృదయంలో చేరితే హృదయం ఏమవుతుంది? శుద్ధిగా ఉంటుంది. హృదయం శుద్ధిగా ఉంటేనే దేవుని చూడగలం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో. మీరు దేవుని చూడాలంటే నూతన సంవత్సరం కాదు చూసేది ప్రియులారా, దేవుని వాక్యాన్ని చూడాలి. ఏం చూడాలి మనం? దేవుని మనం చూడగలిగాలి అని అంటే ఏం చూడాలి? దేవుని చూడాలంటే దేవుని వాక్యాన్నే మనం చూడాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదారు. దేవునికి స్తోత్రం. హృదయ శుద్ధి ఉండాలంటే మన హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. మనం దేవుని కొరకు కనిపెట్టాలి. రాత్రికాల సమయంలో మనం నూతన సంవత్సరం కోసం కనిపెట్టాం, చాలా మంచిది. నాతో పాటు చాలా మంది ఉన్నారు, చాలా సంతోషం. కానీ నేను అక్కడ వరకు నేను ఆపితే నేను బాధ్యుడిని అయిపోతాను మన దేవుని దగ్గర. అక్కడ వరకు తీసుకెళ్ళాను, బాగుంది. అక్కడ వరకు మీకు కేక్ కట్ చేయించాను, బాగుంది. అక్కడతో ఆగిపోతే నేను కారకుడిని అవుతాను. నిన్నేమో 2021వ సంవత్సరం కోసం కనిపెట్టాలి అని మనం కనిపెడుతూ వాక్యం విన్నాం. ఇప్పుడు ఏం కనిపెట్టాలంటే ప్రియులారా, ఈరోజు కనిపెట్టవలసినవి ఆయన 2వ రాకడ మనం కనిపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. సపోర్ట్ కూడా దేవుని నామమున మహిమపరచండి. నిన్న రాత్రి 2021వ సంవత్సరం కోసం మనం నిరీక్షించాం, కనిపెట్టాం, మంచిదే. కానీ ఈరోజు ఇప్పుడు ఈ క్షణము 2 పేతురు 3వ అధ్యాయం 10 నుండి చదవండి. దయచేసి ముగించేస్తాను, అయిపోయింది రండి. 3వ అధ్యాయం 10 నుండి చదవండి. నిన్న రాత్రి ఏమో 2021వ సంవత్సరం కోసం ఎదురు చూసాం, ఈ రోజేమో ప్రభు రాకడ కోసం ఎదురు చూడాలి. చప్పటి కూడా దేవుని నామమున మహిమపరచండి. చదువునా. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చెను. ఆ దినమున ఆకాశములు మాధునితో గతించిపోవును, పంచభూతములు మిక్కటైపోవును, మిక్కటమైన వెంట్రముతో లయమైపోవును, భూమియు దాని మీద నున్న కృత్యములను కాలిపోవును.
ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి గనుక ఆకాశములు రగలుకుని లయమైపోనట్టు పంచభూతములు మాగండములతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు అండర్లైన్ దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేని కొరకు కనిపెట్టాలి? దేవుని రాకడ కొరకు. 13 ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం కనిపెట్టవలసినవి ఆయన రాకడ. ఈరోజు మనం కనిపెట్టవలసినది నూతన సంవత్సరం కాదు ప్రియులారా, అది నిన్న కనిపెట్టాం. కానీ ఈరోజు కనిపెట్టవలసినది ఆయన రాకడ. ఇశ్రాయేలీయుల్లాగా ఐగుప్తును జ్ఞాపకం చేసుకున్నట్టు ప్రభుని అంగీకరించిన నీవు నేను పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఐగుప్తు లోకమునకు సాదృశ్యంగా ఉంది, లోకములో ఉండే పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రభు రాకడలో మనం ఎత్తబడలేము, మధ్యాకాశంలో మనం వెళ్ళలేము. కనుక ఈ నూతన సంవత్సర సందేశం ద్వారా, చారిత్రాత్మకమైన నూతన సంవత్సర సందేశం ద్వారా మన బ్రతుకులు దిద్దుకొని సరిచేసుకొని ప్రభు రాకడ కొరకు కనిపెడదాం. పాత స్వభావాన్ని విడిచిపెడదాం, నూతన స్వభావాన్ని మనం ధరించుకుందాం, ప్రభు కొరకు జీవిద్దాం. ఆశీర్వాదములతో దీర్ఘాయువుతో దేవుడు తన కాపుదలలో ఈ సంవత్సరం అంతా కూడా మీకు నాకు మనకందరికీ ప్రభు మనల్ని నడిపించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడదాం.